వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కైమా బిర్యానీ తయారు చేసుకునే విధానం చూద్దాం. మా పిల్లలు ఈరోజు కైమా బిర్యానీ అడిగారండి. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. తయారు చేసుకునే విధానం చూద్దాం రండి. ఇప్పుడు కైమా బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. కైమాని ఒక 1/2 కిలో తీసుకొని ఈ కుండలో వేసుకొని ఉడకబెట్టుకుంటున్నానండి. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి ఒక పావు కిలో కైమాకి ఇక్కడ 1.5 గ్లాస్ బియ్యం వేసానండి, నానబెట్టాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకుందాం. వాటర్ మగ్గిన తర్వాత ఈ బాండీలో కొంచెం డ్రై ఫ్రూట్స్ వేపుకుందాం. మా పిల్లలు సండే వస్తే బిర్యానీ చేయమంటారండి. గార్నిష్ కోసం సన్నగా తరిగిన ఆనియన్స్, ఇవి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకుందాం. ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందామండి. ఇందులో ఇప్పుడు కొంచెం బిర్యానీ ఆకులు, లవంగాలు, చెక్క, కొంచెం కల్లుప్పు, చెక్క, మొగ్గ, లవంగాలు అన్నీ వేసి ఇలా మరగనివ్వాలండి. మరిగిన తర్వాత మనం బాస్మతి రైస్ ఇందులో వేసుకుందాం. ఆలోపు మనం కైమా ఎలా తయారు చేయాలో చూద్దాం. కైమా కర్రీ. ఆయిల్ వేడెక్కిపోయిందండి. కొన్ని ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్, కొన్ని బిర్యానీ మసాలా, కొంచెం వేగిన తర్వాత కొన్ని బిర్యానీ మసాలా వేసుకుందాం. ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందాం. వాటర్ కాగిపోయినాయండి. ఇప్పుడు బాస్మతి రైస్ ఇందులో వేసేద్దాం. ఇది 75% ఉడికిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ కర్రీ కోసం తయారవుతుందండి. ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర, కొంచెం
తిప్పుకుందాం. తర్వాత అల్లం పేస్ట్ వేద్దాం. ఇలా ఫ్రెష్గా నూరిన అల్లం పేస్ట్. ఇప్పుడు అల్లం పేస్ట్ వేద్దాం. బాగా తిప్పుదాం. మంచి స్మెల్ వస్తుంది కదా, చాలా. కొత్తిమీర, పుదీనా ఘాటు. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే నెక్స్ట్ టమాటా వేద్దాం. సన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలు వేసి కొంచెం కల్లుప్పు వేద్దామండి. కల్లుప్పు వేసి మూత పెడితే తొందరగా మగ్గిపోతాయి. కొంచెం పసుపు వేసుకుందాం. ఇందులో హాఫ్ బాయిల్ చేసిన కాయమా వేస్తున్నానండి. ఇందులో కూడా పసుపు, ఉప్పు వేసాను. మనం సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం. ఇలా బాగా డీప్ ఫ్రై చేయాలి. రెండు స్పూన్లు కారం వేసుకుందాం. ఇలా తిప్పుకుంటూ 5 నిమిషాలు అలా మూత పెట్టేస్తే కారం పట్టిద్ది. దీనికి మూత పెడదామండి. ఇందులో ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, కొంచెం బిర్యానీ మసాలా వేసుకొని ఇలా తిప్పుకోవాలి. ఇది మా పెద్ద బాబుకి చాలా ఇష్టం అండి. ఇప్పుడు 2 స్పూన్ల పెరుగు వేసుకుందాం. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం లేయర్లుగా దమ్ బిర్యానీ చేసుకుందాం. అడుగున కొంచెం నెయ్యి వేసుకొని ఇలా పార్టీషన్స్గా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ కర్రీ వేసి, తర్వాత పైన 90% ఉడికిన రైస్ వేసుకుందాం. ఇదిగోండి, ఈ 90% ఉడికిన రైస్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు దీన్ని డివైడ్ చేసుకుంటూ వేసుకుందాం చిన్నగా. ఇప్పుడు కొంచెం మళ్ళీ కర్రీ వేసుకుందాం. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి. కొత్తిమీర, పుదీనా. చూడండి, రైస్ పొడి పొడిగా బాగుంది. పైన ఏంటనుకుంటుంది. ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి, లేకపోతే హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెడితే అడుగు మాడిపోతుంది. సో అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. గార్లిక్
గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర, డ్రై ఫ్రూట్స్, ఆనియన్స్, ఏపిన ఆనియన్స్. ఆనియన్స్ వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్. మా పిల్లలు డ్రై ఫ్రూట్స్ వేస్తే బిర్యానీ బాగా తింటారు. మూత పెట్టి చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు ఉండిద్దాం. వేడి వేడి కైమా బిర్యానీ రెడీ. చూడండి, పొడి పొడిగా వేడి వేడిగా. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి.